రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో సగం మంది రైతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి రైతు భరోసా నిధులు పడకపోతే వాళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది. వాళ్ళ అప్పులు చేసి సాగు చేస్తున్నారు. పంట పండినాక లాభాలు వస్తే ఆ లాభాలు వడ్డీలకే సరిపోతున్నాయి. వాళ్ళకి ఏం మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి రైతు భరోసా నిధులు వేయడం కూడా ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే 1 ఎకరాకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు వేస్తుంది. అవి మొత్తం 12,000 15,000 అవుతున్నాయి. కాబట్టి రైతు భరోసా నిధులు అందరికీ సమానంగా 6 నెలలకోసారి 20,000 రూపాయలు వేస్తే బాగుంటుంది. 2 విడతల్లో ఒకసారి 20,000 ఒకసారి 20,000 వేస్తే సరిపోతుంది. అందరికీ ప్రతి రైతుకి సమానంగా ఒక కుంట పొలం ఉన్నా ఎకరా భూమి ఉన్నా ఎంత ఉన్నా 10 ఎకరాలు ఉన్నా కూడా 20,000 రూపాయలు వేస్తే 6 నెలలకోసారి సరిపోతుంది. రైతు భరోసా నిధులు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు ఎక్కువ డబ్బులు, తక్కువ పొలం ఉన్న వాళ్ళకు తక్కువ డబ్బులు ఇలా పడి రైతులకు భేదాభిప్రాయాలు ఏర్పడకుండా ప్రతి రైతుకు సమానంగా 6 నెలలకోసారి ప్రతి సీజన్కు 20,000 రూపాయలు వేస్తే ప్రతి రైతు సంతోషిస్తాడు. ఎక్కువ తక్కువ అనేది లేకుండా అందరిలో సమానత్వం పెరుగుతుంది. రేపు గవర్నమెంట్ కూడా మళ్ళీ గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందని ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్ టీం తరపున మేము సూచన చేస్తున్నాం. మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.